నమస్తే వాద్యాయ మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంటుంది కదా. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నైవేద్యంగా అంటే 3 స్వీట్లు 2 కారాలన్నా ఇంట్లో తయారు చేసి చూపెడతామన్నమాట. 3 స్వీట్లు అయితే 2 కారాలు, 3 కారాలు అయితే 2 స్వీట్లు, 5 రకాలుగా దేవుడికి కృష్ణుడికి పాలటుకులు, పెరుగటుకులు, 5 రకాల పండ్లు, కాయము, చింతకాయ ఇవన్నీ నైవేద్యంగా పెడతాం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పెడతామన్నమాట నైవేద్యము. ఇవి తెల్లవారి 5 రకాల సద్దులు తయారు చేస్తామన్నమాట. ఒకటి పులిహోర, ఒకటి 2 పుట్నాల సద్ది, 3 కొబ్బరి సద్ది, 4 గసాల సద్ది, 5 పెరుగు సద్ది. అంటే పులిహోర, దద్దోజనం ఇట్లా అంటారు కదా, సద్య అంటే అవి అనమాట. ఇవి 5 రకాలుగా చేస్తాము కంపల్సరీ. తెల్లవారి ఇవన్నీ దేవుడికి నైవేద్యంగా చూపెడతామన్నమాట. అంటే ఈ కృష్ణాష్టమి రోజు ఆ పూజ అంటే ఇంట్లో ఒకరము కృష్ణుడికి నైవేద్యాలు తయారు చేసి అందరం ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళం ఉంటే అంతమంది ఏమి ఒక పొద్దు ఉండము. ఎవరమైతే ఆ దేవుడికి తయారు చేస్తామో వాళ్ళు ఒక పొద్దు ఉండి పలహారాలు నైవేద్యంగా తయారు చేస్తామన్నమాట. ఇంకా వాళ్ళే నైట్ దాకా అంటే మొత్తం పూజ అయిన దాకా ఏం తినొద్దు అనమాట. భోజనం కానీ టిఫిన్ కానీ ఏమీ తినమన్నమాట. నైట్కు నైట్ అంటే పూజ అయిన తర్వాత ఏవైతే నైవేద్యం పాలటుకులు, అప్పలు అవన్నీ ఉంటాయి కదా, అవే తింటామన్నమాట. ఆ రోజు కృష్ణుడికి నైవేద్యం ఏ పెడతామో అవే తింటాము. ఇంకా తెల్లవారి మాత్రం మళ్ళీ పూజ చేసి దేవుడికి నైవేద్యంగా ఇలా 5 రకాలు ఇట్లా సద్దులు తయారు చేసి ఇవి నైవేద్యంగా చూపెట్టి అప్పుడు ఈ అన్నం తింటామన్నమాట. ఎవరమైతే ఒక పొద్దుంటామో దేవుడు అందరు తింటారు కానీ నైవేద్యంకు అదే ఒక పొద్దున మాత్రం ఇవి కంపల్సరీ నైవేద్యం పెట్టుకొని తెల్లవారి ఇవి తింటారనమాట. మా ఇంట్లో ఇలా చేస్తాము. శ్రీకృష్ణ జన్మాష్టమి తెల్లవారి ఇలా చేస్తామన్నమాట. నమస్కారం.